హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే అంటే మే 17న ఒక స్పెషల్ డే అనమాట మాకు. ఆ రోజు మార్నింగ్ పూజ చేసుకొని ఫస్ట్ అయితే మేము మన లక్ష్మీ గణపతి టెంపుల్కి వెళ్ళాము. స్పెషల్ ఏంటనుకుంటున్నారా, అది మా యానివర్సరీ అనమాట. అలా వినాయకుని దర్శించుకున్న తర్వాత మేము మాకు దగ్గరలో ఉన్న సింహాచలంకి అయితే బయలుదేరాము. మార్నింగ్ అరౌండ్ 8:30 ఆ టైం. ఇప్పుడు అలాగా హనుమంత వాకకి రీచ్ అయ్యి మనం ఇంకా సింహాచలంకి అయితే స్టార్ట్ అయిపోయాము. బైక్ మీద అయితే వెళ్ళాం, దగ్గరే కదా అని. మధ్యలో మా భవిష్యత్ ఏమో నిద్ర వచ్చేస్తుంది. అలా అయితే మనం ఇంకా సింహాచలం కొండ కొత్త రూట్ ఉంటుంది అనమాట, అటువైపు హనుమంత వాక దాటిన తర్వాత అక్కడికైతే రీచ్ అయ్యాం. అక్కడికలా ఆ వే నుంచి వెళ్తే ఇంకా త్వరగా వెళ్తాం అనమాట సింహాచలం గుడి దగ్గరికి. షార్ట్ కట్ అనమాట ఇవి. అలా అయితే బయలుదేరిపోయాము. అది మన సింహాచలం కొత్తగా ఇంకా పెడుతున్నారు వ్యూ పాయింట్ అనమాట, ఇంకా వర్కింగ్లోనే ఉంది. అట్నుంచి బస్సెస్ వచ్చేవి. మార్గం మధ్యలో గోవిందనామాలతో కూడా అవే అంత స్పీకర్స్తో ఉంటుంది అనమాట. ఇంకా కొండ మీదకైతే వచ్చేసాం. అగోండి అదే గోపురం కనిపిస్తుంది కదా, అదే మన రహి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మొబైల్ అయితే లోపలికి వెళ్ళలేదు కాబట్టి బయట నుంచి వీడియో తీసి మొబైల్ లాకర్లో పెట్టేసి మళ్ళీ తిరిగి వచ్చేసిన తర్వాత మొబైల్ తీసుకొని ఈ వీడియో షూట్ చేస్తున్నారు. అక్కడ పిల్లలకి ఏమో నామాలకి 11 అయిపోయింది. ఇంకా బయట అన్ని గుళ్ళు చూసుకొని ఇంకా అక్కడే కూడా గోపురం దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా అక్కడే అన్నదానంలో భోజనం కూడా చేసాము మేము. అలా ఎవ్రీ ఇయర్ మా యానివర్సరీకి ఏదో ఒక పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్ళి దర్శించుకుందాం అనుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ అన్నవరం వెళ్ళాం కదా, ఇయర్ ఏమో మన సింహాచలం వెళ్ళాం. నెక్స్ట్ ఇయర్ ఇంకో ప్లాన్ చేసుకోవాలి. అలా ఎవ్రీ ఇయర్ కూడా వెళ్దాం అనుకుంటున్నాం. ఈ ఇయర్ ఆడపల్లి వెళ్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు, మా మమ్మీకి బాగాలేదు కదా, సో వెళ్ళడానికి అవ్వలేదు. చూడాలి నెక్స్ట్ ఇయర్ అవుతుందేమో. అలా బయటకు వచ్చి అక్కడ ఫొటోస్ తీసుకున్నాం కదా, అక్కడ మ్యాట్ ఉంది, మ్యాట్ మీద నిల్చున్నాం, లేదంటే కాలు కాలిపోతున్నాయి అసలు. అలా మాది 9 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ 10th ఇయర్లోకి అడుగు పెట్టాం. అందరూ కూడా మంచి బ్లెస్సింగ్స్తో మమ్మల్ని ఆశీర్వదించండి. ఇప్పుడు చూసారా ఇంకా రష్ ఉంది. ఆఫ్టర్ 12:30 ఆ టైం అప్పుడు రష్ ఉంది. చాలా ఫ్రీ దర్శనం, అంత లైన్ ఉందన్నమాట. ఫ్రీ దర్శనం అయినా 100 రూపీస్ అయినా అన్నీ కూడా లైన్ ఉంది. కాదే నేను కొన్నాను. తెలుసు, వెళ్ళేసి వచ్చాం కదా. ఇంక ఇంటికి రాగానే అంటే మమ్మీ వాళ్ళ ఇంటికి రాగానే మా అన్నయ్య చిన్న బొక్కతో మాకు వెల్కమ్ చెప్పి విషెస్ చెప్పాడు. తర్వాత కేక్ కటింగ్ కూడా అరేంజ్ చేశాడు. అలా కేక్ కటింగ్ కూడా జరిగిపోయింది. ఇలాంటి స్పెషల్ డే అప్పుడే కదా మనం కొన్ని మెమోరీస్ అనేవి ఇలాంటివి కేక్ కటింగ్ లైక్ చేసుకుని మనం ఒక స్పెషల్ డే గుర్తున్నట్లుగా ఇలాంటి వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని ఉంటే స్పెషల్ డే మెమొరబుల్గా ఎప్పటికైనా గుర్తుంటుంది, తర్వాత కూడా చూసుకోవచ్చు అలా ఇలా అయింది అని చెప్పి. అలా లాస్ట్ ఇయర్ యానివర్సరీకి ఏమో అన్నవరం వెళ్ళాము. అక్కడ కూడా అప్పుడేం వీడియోస్ స్టార్ట్ చేయలేదు కానీ ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను కదా. అప్పుడు అంటే మమ్మీ డాడీ నేను ఈయన పిల్లలు కలిసి వెళ్ళాం. ఈ ఇయర్ ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాను కానీ మమ్మీకి అస్సలు బాగోలేదు, సో అందుకే ఎక్కడికి వెళ్ళలేదు. మేము సింహాచలం వెళ్ళి వచ్చేసిన తర్వాత అన్నీ అరేంజ్ చేశాడు. సో అందరూ మంచిగా మమ్మల్ని బ్రష్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకో వీడియో కూడా రాకపోతుంది, అది ఇంకా చాలా మంచి స్పెషల్ డే అనమాట మాకు. అది మే 19th స్పెషల్ డే. అప్పుడు నేను వీడియో పెడతాను, మీరు చూడండి. అండ్ అలా మా భవిష్య కేక్ కట్ చేసి నాకు రాసేస్తుంది, వాళ్ళ డాడీకి రాసేస్తుంది. వాళ్ళ డాడీ వద్దన్నా సరే వెనకంట రాసేస్తుంది, ఎందుకంటే వాళ్ళ డాడీకి ఇలాంటి ఇష్టం ఉండవు. సో అయినా సరే రాసేస్తుంది. అంచిత అలా కదా కామ్ కదా. అలా సింపుల్గా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయిపోయి ఈ వీడియో నచ్చినైతే మీకు లైక్
లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Bye bye.